హాయ్ హలో నమస్తే, నేను మీ మనీ. నేను వచ్చేసాను సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో. ఈరోజు మనం యూనివర్స్ గురించి తెలుసుకుందాము. మనకు కనిపించే భూమి, చంద్రుడు, సూర్యుడు మాత్రమే కాదు, అందులో వేల కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, నెబ్యులా, బ్లాక్ హోల్స్ ఉన్నాయి. సృష్టి ఎలా ప్రారంభమైంది అంటే శాస్త్రవేత్తలు చెబుతున్న ముఖ్యమైన సిద్ధాంతం బిగ్ బ్యాంగ్. 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న బిందువులో ఉన్న శక్తి అతి వేగంగా పేలింది. అక్కడి నుంచి యూనివర్స్ అనేది ఆరంభమైంది. ఈ యూనివర్సులో సుమారుగా 200 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. ప్రతి గెలాక్సీలో కోట్లాది నక్షత్రాలు. మనం నివసిస్తున్న భూమి మిల్కీ వే గెలాక్సీ, సూర్యుడు ఆ గెలాక్సీలో ఒక చిన్న తార మాత్రమే. భూమి మనకు చాలా పెద్దగా అనిపించవచ్చు, కానీ ఈ యూనివర్స్తో పోలిస్తే ఇది ఒక చిన్న అణువంత మాత్రమే. బ్లాక్ హోల్ శక్తి ద్రవ్యాన్ని ఇమిడిపోయే భయంకరమైన ఖగోళ వస్తువు. వాటిలోకి వెలుతురు పోతుంది, బయటికి రాదు. ఈ యూనివర్స్లో 95% భాగం మనకు కనిపించదు. ఇది డార్క్ మ్యాటర్, అంటే ఒక అదృశ్యమైన ద్రవం. డార్క్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది. ఈ విశ్వంలో భూమి ఒకటే జీవులకు నిలయమా? మరే గ్రహాల్లో జీవం ఉందా? శాస్త్రజ్ఞులు ఎప్పటికీ గమనిస్తూనే ఉన్నారు. ఇందుకోసం జేమ్స్ వెబ్ టెలిస్కోప్, హుబిలీ ఇవన్నీ విశ్వాన్ని మరింతగా అర్థం చేసుకోవడం కోసం మనకు ఎంతగానో సహాయపడుతున్నాయి. మన భవిష్యత్తులో అంతరిక్షంలో ఈ విశ్వం అనేది అంతులేని ఒక మాయాబజార్. ప్రతి నక్షత్రం వెనుక ఒక కథ ఉంది. మన దృష్టిని ఆకాశంలోకి పెట్టండి. ఒక్క క్షణం మీరు ఈ యూనివర్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 2024 నుంచి 25 సంవత్సరంలో కనుక్కున్న కొన్ని కొత్త గ్రహాల గురించి మీకు వివరిస్తాను. ఈ గ్రహాలు భూమి నుంచి చాలా దూరంలో ఉన్నప్పటికీ వాటి ప్రత్యేకతలు శాస్త్రీయంగా ఆసక్తికరమైన విధంగా నేను మీకు వివరిస్తాను. ఇనియా పోషా GJ1214b ఇది సుమారుగా 47 లైట్ సంవత్సరాలు, అంటే లైట్ ఇయర్స్ గురించి మళ్ళీ మనం కొత్త వీడియో చేసుకుందాము. నేను ఈ యూనివర్స్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే మీకు ఇంకా లెంతీ అయిపోతుందని చెప్పి కొన్ని షార్ట్గా ఉండేటువంటి వీడియోస్ రూపంలోనే ఎంతైతే మీకు వివరించాలో అంతే వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. వీటి గురించి ఒక కొత్త క్యారెక్టరేషన్స్తో నేను సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తాను. ఇనియా పోషా GJ1214 సుమారుగా 47 లైట్ సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం సూర్య మచ్చలతో కప్పబడి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది ఒక సూపర్ విజన్గా పరిగణించబడుతుంది, ఎందుకంటే దీనికి గట్టి వాతావరణం మరియు హైడ్రోజన్, హీలియం, నీరు, మీథేన్, కార్బన్ డయాక్సైడ్ వంటి గ్యాసులు ఉన్నట్లుగా పరిశీలనల ద్వారా తేలింది. తర్వాత HD20794d భూమి నుంచి సుమారుగా 20 లైట్ సంవత్సరాలు దూరంలో ఉన్న ఈ గ్రహం సూర్యునితో పోలి ఉన్న నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. దీనికి భూమి కంటే సుమారు 6 రెట్లు ఎక్కువ పొడవు ఉంది మరియు హ్యాబిటబుల్ జోన్లో ఉంది, అంటే ద్రవ్య నీరు ఉండే అవకాశం కూడా ఉంది. తర్వాత కెప్లర్ 725c ఈ గ్రహం సుమారు 10 రెట్లు భూమి బరువు ఉన్న రాకీ గ్రహంగా పరిగణించబడుతుంది. ఇది గోల్డీ లాక్స్ జోన్లో ఉంది, అంటే ద్రవ నీరు ఉండే పరిస్థితులు కలిగి ఉండే అవకాశం కూడా ఉంది. తర్వాత TOI 6894b ఈ గ్రహం సుమారు సటార్న్ పరిమాణం ఉన్న గ్యాస్ గ్రహం. ఒక చిన్న నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సాధారణంగా చిన్న నక్షత్రాలు పెద్ద గ్రహాలను కలిగి ఉండవు, కానీ ఈ గ్రహాన్ని కనుగొనడం శాస్త్రీయ సిద్ధాంతాలకు సవాలును చేస్తుంది. తర్వాత బర్నార్డ్ బి భూమి నుంచి సుమారుగా 6 లైట్ సంవత్సరాల దూరంలో ఉన్న ఈ చిన్న రాకీ గ్రహం బర్నార్డ్ స్టార్ చుట్టూ తిరుగుతుంది. దీనికి సుమారు 40% భూమి బరువు ఉంది మరియు ఇది అత్యంత దగ్గరగా ఉన్న గ్రహాలలో ఇది ఒకటి. మన సౌర మండలంలో సూర్యుడు మాత్రమే ఒక నక్షత్రం. అతని వెలుతురు, శక్తి ఇవన్నీ
మనకి జీవనాధారాలతో సమానం. సూర్యుడు అంటే మన భూమికి వెలుతురు, తాపం మరియు శక్తిని అందించే ఒక నక్షత్రం. దీని రేడియస్ మన భూమి కంటే 109 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇందులో 74% హైడ్రోజన్ మరియు 24% హీలియం ఉంటుంది. సూర్యుని మధ్య భాగంలో ప్రతి సెకనుకు కోట్ల కొద్ది అణు సంయోజన చర్యలు జరుగుతూ ఉంటాయి. దీనివల్ల వెలుతురు మరియు వేడి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ కాంతి భూమిని చేరేందుకు 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. సూర్యుని వయసు ఇప్పటి వరకు 4.6 బిలియన్ సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే సుమారుగా 10 బిలియన్ సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది ఇంకా 5 బిలియన్ సంవత్సరాల వరకు జీవితం కొనసాగించవచ్చు. సూర్యకాంతి భూమి వాతావరణంపై ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇది వాతావరణ మార్పులు, వర్షాలు, ఋతువులు అన్నిటికీ ఇవి తోడ్పడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం సూర్యుని అధ్యయనం చేసే ఆధునిక ఉపగ్రహాల గురించి తెలుసుకుందామా? నాసా యొక్క పంచ్ పొలారిమీటర్ 2 యూనిఫై ది కరోనా అండ్ హీలియోస్ఫెరీ. నాసా యొక్క పంచ్ మిషన్ 2025 మార్చి 11న ప్రారంభించబడింది. ఇది సూర్యుని కరోనా మరియు హెలియోస్పిరియర్ ను అధ్యయనం చేయడానికి 4 సూక్ష్మ ఉపగ్రహాలను ఉపయోగిస్తున్నారు. ఈ ఉపగ్రహాలు భూమి చుట్టూ సూర్యుడి 3D చిత్రాలను తీసుకుంటాయి. ఈఎస్ఏ యొక్క ప్రోబా 3 మిషన్ 2024 డిసెంబర్ 5న ఇస్రో ప్రారంభించింది. పిఎస్ఎల్వి ఎక్సెల్ రాకెట్ ద్వారా ప్రారంభించబడింది. ఇది సూర్యుని అంతర్గత కరోనాను అధ్యయనం చేయడానికి 2 ఉపగ్రహాలను ఉపయోగిస్తున్నారు. జపాన్కి చెందిన జేఏఎక్స్ఏ యొక్క సోలార్ సి మిషన్ 2028లో ప్రారంభించబడే అవకాశం ఉంది. ఇది సూర్యుని యువి స్పెక్ట్రమ్ను అధ్యయనం చేయడానికి ఈయువిఎస్టి మరియు ఎస్ఓఎస్పిఎల్ఎం పరికరాలను ఉపయోగిస్తున్నారు. నాసా యొక్క హీలియోస్వరం మిషన్ 2028లో ప్రారంభించబడే అవకాశం ఉంది. ఇది సూర్యకాంతి, గాలిలో ఉత్పత్తి అయ్యే కెమికల్స్ గురించి అధ్యయనం చేయడానికి 9 ఉపగ్రహాలను ఉపయోగిస్తున్నారు. నాసా యొక్క ఎంయుఎస్సి మిషన్ 2027లో ప్రారంభించబడే అవకాశం ఉంది. ఇది సూర్యుని కరోనా మరియు సూర్యకాంతి ఉత్పత్తిపై అధ్యయనం చేయడానికి ఈయువి స్పెక్ట్రోగ్రాఫ్ ను ఉపయోగిస్తున్నారు. నాసా యొక్క సన్ రైజ్ మిషన్ 2025లో ప్రారంభించబడే అవకాశం ఉంది. ఇది సూర్యుని కాంతి మరియు గాలిలో ఉత్పన్నమయ్యే భారీ కాంతి కణాలు, తుఫాన్లు గురించి అధ్యయనం చేయడానికి క్యూబ్ సాట్స్ ను ఉపయోగిస్తుంది. సూర్యుని అధ్యయనం ద్వారా మనం వాతావరణ మార్పులు, సూర్యకాంతి ప్రభావాలు, అంతరిక్ష వాతావరణం అన్నింటినీ అర్థం చేసుకోవచ్చు. ఇది భవిష్యత్తులో మనకు సహాయపడుతుంది. సూర్యుని కరోనాలోని సూర్యకిరణాలు అనేవి భూమి మీద ఆరోగ్యకరమైన కాంతిగా మారతాయి. ఇవి మన శరీరానికి విటమిన్ డిను అందిస్తాయి. మీరు ఈ గ్రహాల గురించి మరింత ఇన్ఫర్మేషన్ లేదా ఈ యూనివర్స్ గురించి ఇంకా డీప్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే గనక మీ మనీ అనే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.